జగ్లకు మన అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టాడని మనమే చేస్తున్నా. నాకు తెలియకుండా ఎందుకు పెడతాడు? నన్ను అడిగే పెట్టినాడు. అధికారం కోల్పోయిన సరిగ్గా 11 నెలల తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడని మనమే చేస్తున్నా. అబాబా, ఆ 11 సంఖ్యను పదే పదే ఎందుకు గుర్తు చేస్తావు? నాకు ఆ 11 పేరు వింటేనే ఏడుపు వస్తా ఉంది. ఏం ఏడిపోయేమో, నీకైతే ఏకంగా లెవన్ మోహన్ రెడ్డి అనే బిరుదు ఇచ్చేశారని మనం చేస్తున్నా. నీ దెప్పి పడుపు మాటలు ఆపే అసలు విషయం ఏందో చెప్పు. మరేం లేదు, మన నెల్లూరు అనిలు సడన్ గా ప్రెస్ మీట్ పెట్టేసరికి జనాలకి అనుమానం వచ్చినది. అనుమానం ఎందుకయా? మనోడు మన పార్టీ కాదా, ఏదో ఓడిపోయినాం కదా అని ఆగినాడు. నన్ను జనాలు మర్చిపోతా ఉన్నారని ప్రెస్ మీట్ పెడతానంటే నేనే పెట్టమన్నా. అదే ఈ 11 నెలల తర్వాతే ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అని అడుగుతున్నా. అసలు విషయం ఏదో ఉన్నది. ఉండడానికేముంది, ఆ అనిలు అక్కడ మైనింగ్ వ్యాపారం చేస్తా ఉన్నాడు కదా. చేయడం ఏమిటి, వాటి మీద ఎన్నో కోట్లు సంపాదించాడు అని విన్నాను. మన హయాంలో మన వాళ్ళు సంపాదించకుండా ఉన్నది ఎవరు? అందరూ మింగేసినారులే. మింగకుండా ఎలా ఉంటారు అని మనం చూస్తున్నా. అది సరే, ముందు ఈ అనిలు మైనింగ్ సంగతి చెప్పండి. చెప్పడానికేముంది, అక్కడ మైనింగ్ లో అక్రమాలు జరుగుతూ ఉన్నాయని కూటమి ప్రభుత్వం సెలెక్టెడ్ గా కొన్నిటికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. అందులో మన వాడివి లేవు. అదే కదా మనోడు ఏడుపు. ఓహో, అదే సంగతి. అందుకే మీ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటానని చెప్పాడా? అక్కడ ఈయన మైనింగ్ ఆగిపోతే వాటికి సంబంధించిన లారీలు ఆగిపోతాయి. కొన్ని వందల కుటుంబాలు రోడ్ల మీద పడతాయి. వాళ్ళందరికీ ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని ఏదేదో సినిమా కథలు నా దగ్గర చెప్తా ఉన్నాడు. అవి ప్రెస్ మీట్ లో కూడా విన్నాను. ఓహో, అసలు బాధ అదే. మరి జనాలు నన్ను మర్చిపోతున్నారంటూ ఆ కథలు ఎందుకు చెబుతాడు? జనం నిజంగానే మర్చిపోయిన మాట వాస్తవం. కూటమి ప్రభుత్వం అనిల్పై కన్నేసిన మాట కూడా వాస్తవం. అంటే కూటమి ప్రభుత్వం అనిల్పై కన్ను వేసినదా? మరి అనిల్ని లోపల వేస్తే వేయని మన వాళ్ళందరినీ లోపల వేయని. నాకు కావలసింది కూడా అదే. ఎంత మందిని లోపలేస్తే నేను అంత రాజకీయం చేయొచ్చు, అంత సింపతి సంపాదించవచ్చు. అవన్నీ పాత రాజకీయాలు. ఇప్పుడు జనాలు అప్డేట్ అయ్యారు. మన వాళ్ళను బొక్కలో వేస్తుంటే నవ్వుకుంటూ మన పైన ట్రోల్స్ చేస్తున్నారు. ఏదైనా చేయని, నేనెప్పుడు లైన్లో ఉండాలి అనంటే అది మంచో చెడో నేను చూడను. నా పేరు ఎప్పుడు వార్తల్లో ఉంటూ ఉండాలి. నేనెప్పుడు ట్రెండింగ్లో ఉండాలి. ట్రెండింగ్ సంగతి సరే, మరి పెండింగ్ కేసుల సంగతో? అసలు కేసులు లేకపోతే మనం రాజకీయ నాయకులం ఎందుకు అవుతాం? ఆ కేసులు మన జీవితాంతం నడుస్తూనే ఉంటాయి. చట్టాల మీద నీకున్న అపారమైన నమ్మకం అది పక్కన పెడితే ఇప్పుడు ఈ అనిల్ కుమార్ యాదవ్ను నన్ను కూడా కలిపి కూటమి వాళ్ళు ఏకేస్తున్నారు. నిన్ను కూడా కలిపా. నీకు అనిల్కు లింక్ ఏందయ్యా? మేమిద్దరం కామెడీ పీసులమంట. ఎందుకంటే ఇద్దరం ఇరిగేషన్ మంత్రులుగా పనిచేశాం కదా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చెరిసగం పంచుకున్నాం కదా. మా ముఖానికి డయాగ్రామ్ వాలంటే ఏంటో కూడా తెలియదంటూ మా ఇద్దరిని కలిపి ఏకేస్తున్నారు. వాళ్ళ అన్నదానిలో తప్పేముంది? మీ ముఖాలకు ఏం తెలుసు కనుక నొక్కడం, మసాజులు చేయించుకోవడం తప్ప. ఏదేమైనా అంటే నా మసాజుల మీదకి వస్తారు. అయితే ఆ అనిలు రంగంలోకి దింపింది నువ్వేనన్నమాట. మన వాళ్ళు ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా నా అనుమతి లేనిదే పెట్టరు. మన హయాంలో అనిలు బాగానే వెనకేసుకునే చెన్నై బారిపోయినాడు. ఇప్పుడు అతనిపై కూడా కేసులపై వెంటాడుతూ ఉంది. అతని మైనింగ్ లో నాలాంటి పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉంటాయి కాబట్టి అతనికి మన అండదండ ఉండాలి. అయితే ఇప్పుడు నేను అనిలు డిప్పు మైనింగ్ ఆపడం తప్పు అని ప్రెస్ మీట్ పెట్టమంటావా? ఎంతైనా రోజు నాతో మాట్లాడుతూ నా ఆలోచనలు, లక్షణాలు అన్ని నీకు వచ్చేస్తా ఉన్నాయి. ఏమంబోతు, కొన్నాళ్ళకి నాలా ఆలోచించి నాకే ಹೆಸరు పెట్టావు కదా. ఎంత మాట అన్నావు జగ్లకు. ఎంతైనా నీ ఉప్పు తిన్న వాడిని కదా. డబ్బులు సంపాదించడంలోని ఎంత వాడిని కావచ్చేమో కానీ తల్లిని చెల్లిని పక్కన పెట్టేసి బాబాయికి దండేసి దండం పెట్టిన నీ ఎంత సైకోను మాత్రం కాలేను సైకోరెడ్డి. చిన్నాయినా